ఈరోజు మన ముందుకి రాబోతున్న వ్యక్తి మరి ఇంతవరకు మనం ఆడవాళ్ళలో చాలామంది జీవితాలని ధ్యానించాం కనుక ఈరోజు దేవుని ప్రేరేపణ బట్టి యాక్చువల్గా నేను కాలేబు కోసం ప్రిపేర్ అయ్యాను. కానీ సడన్గా రాత్రి ప్రిపేర్ అవుతున్నప్పుడు సడన్గా నా మెసేజ్ ఇటువైపుకి డైవర్ట్ అయింది. ఎందుకు డైవర్ట్ అయిందో నాకు తెలియదు. ఇంకా దాని మీద అంటే నేను ప్రార్థన చేసుకొని ఏదైనా ప్రారంభించినప్పుడు దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్ళడమే. అలాగా దేవుని ఆలోచనతో ఫీనెహాస్తో మీ మధ్యకి రావాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. ఫీనెహాస్ ఎంతమందికి తెలుసు? ఫీనెహాస్ ఎవరో తెలుసా? ఎవరు? ఓకే, సందర్భం అడగట్లేదు. తను ఎవరు కొడుకు? అదే మనం చాలా అంటే కొన్ని విషయాలు మనం హిస్టారికల్గా అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నది మనం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈయన పరిచయం మనం చూసినట్లయితే మరి ఫీనెహాస్ మనకి సంఖ్యాకాండం 25వ అధ్యాయము తీసుంచండి. నేను కొంత వివరణ మీకు చెప్పిన తర్వాత అప్పుడు మనము వాక్యంలోనికి వెళ్దాం. ఈ ఫీనెహాస్ ఎవరంటే మనకి బాగా ఫేమస్ అయిన గొప్ప దైవజనుడు. ఆయన ఎవరంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎవరైనా? మోషే గారి యొక్క అన్నగారైన అహరోని యొక్క మనవడును, అహరోని యొక్క కుమారుడిగా అంటే ఎలియాజర్ యొక్క కుమారుడిగా మనం చూడగలుగుతున్నాం. మోషే మనకి ఎంత ఫేమస్సో మనకు తెలుసు. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన ప్రభు కోసం చేసిన పనులు చాలా గొప్పవిగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి గొప్ప వ్యక్తికి మరి సహకారిగా తోడుగా తన అన్నని దేవుడు అనుగ్రహించాడు. తన అన్నయ్యకు మరి ఎలియాజర్ అని ఒక కుమారుడు పుట్టగా ఆ ఎలియాజర్కి ఫీనెహాస్ పుడతాడు. అంటే యాజకుని కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని మనం ఫీనెహాస్ని చూడగలం. ఎందుకంటే దేవుడు మోషే అహరోనులో మరి యాజకులుగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మరి అహరోను వంశస్థులు అందరూ కూడా యాజకులే. మరి అహరోను పుట్టిన బిడ్డలు, వారికి పుట్టిన బిడ్డలు వీరందరూ కూడా యాజకుల జాబితాలోనికి వస్తారు. అయితే మనకి బైబిల్లో 2 ఫీనెహాసులు ఉన్నారు. మనకి 1వ సమూయేలు గ్రంథంలో కూడా ఇంకొక ఫీనెహాస్ మనకు కనిపిస్తారు. ఈయన ఎవరంటే ఏలీ కుమారుల్లో ఒక వ్యక్తి అన్నమాట. వీళ్ళు కూడా మరి ఏలీ కూడా యాజకుడే. మరి ఏలీ యొక్క కుమారులుగా వాళ్ళు కూడా యాజకులుగా పిలువబడుతున్నారు. కానీ వాళ్ళ గురించి మంచి సాక్ష్యం ఏమీ బైబిల్లో రాయబడలేదు. వాళ్ళు సాక్ష్యాన్ని కోల్పోయినట్టుగా మనకు తెలుసు. అదే రీతిగా వాళ్ళు దేవుని మందసాన్ని మోసే క్రమంలో వాళ్ళు ఓడిపోయారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ ఫీనెహాస్ మాత్రం ప్రభు కొరకు రోషము కలిగి జీవించిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఈ ఫీనెహాస్ గురించి చెప్పే ముందు అసలు ఇక్కడ సందర్భం ఏంటి, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మనకి ఫీనెహాస్ అనగానే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది బైబిల్ చదివిన వాళ్ళకి. ఏంటంటే అక్కడ ఇశ్రాయేలీలు మరి మోయాబు రాండ్రతో మిద్యాను స్త్రీలతో వారు పాపం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఒక వ్యక్తి డైరెక్ట్గా ప్రత్యక్ష గుడారములోనికి ఆ యొక్క స్త్రీని తీసుకొచ్చి పాపం చేస్తూ ఉన్నప్పుడు ఫీనెహాస్ దాన్ని సహించలేక ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరూ పాపం చేస్తున్న ఆ గదిలోనికి వెళ్ళి మరి ఈటెను పట్టుకొని వెళ్ళి ఇద్దరిని పొడిచి చంపినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఫీనెహాస్ చేసిన పనిని బట్టి ఇశ్రాయేలు మీదకి అప్పటికే వచ్చిన తెగులు ఆగిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. దానికి ముందు అసలు ఏం జరిగింది, అసలు అక్కడ సందర్భం ఏంటి అన్నది మనకి ముందు జరిగింది ఏంటి వెనక జరిగింది ఏంటి తెలిస్తేనే మనకు వాక్యం బాగా అర్థమవుతుంది. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను, నేను మిమ్మల్ని అక్కడ తోడుకొని వెళ్తానని చెప్పాడు. చెప్పిన ప్రకారంగానే మరి ఆయన తోడుకొని వెళ్ళే క్రమంలో దేవుడు అన్నాడు, నేను మీకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చే ముందు అక్కడున్న ఆల్రెడీ అక్కడ స్థిరపడిపోయిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. యోబీసీలు, హివ్వీలు, కనానీలు, పెరిజీలు, ఇలా కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను మీ చేతికి అప్పగిస్తాను.
వారందరినీ మీరు సంహరించి ఆ స్థలాల్ని మీరు ఆక్యుపై చేసుకుంటారు, ఆ ప్రాంతాలను మీ సొంతం చేసుకుంటారని దేవుడు ముందుగా వారికి వాగ్దానం చేశాడు. ఈ క్రమంలో వీరు ఒక్కొక్కరిని జయించుకుంటూ ఒక్కొక్క ప్రాంతాన్ని జయించుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేస్తూ చివరికి ఎరుకొని జయించారు. ఎరుకొని జయించిన తర్వాత దానికి ముందుగా అమోరీయుల్ని వారు జయించారు. అమోరీయుల్ని జయించి ఎప్పుడైతే వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే మోయాబు మైదానంలోకి రాగానే మోయాబుకి రాజుగా ఉన్న మరి బాలాకు మనకి 22వ అధ్యాయంలో ఈ సందర్భం కనిపిస్తుంది. ఈ బాలాకు వెంటనే భయపడిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ అమోరీయులకి కొంతమంది వ్యక్తులకి ఎలాగ వీళ్ళు చేశారో, అంటే ఇశ్రాయేలు దేవుడు వారికి తోడై ఉన్నందున వారు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధించుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళతో, ఎందుకంటే వాళ్ళ సైన్యం ఎంతమంది ఉన్నారండి, ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు వారు 6 లక్షల కాల్బలం కేవలం పురుషులు మాత్రమే. అంటే స్త్రీలు మరి పిల్లలు, పుట్టిన పిల్లలు, మరి మార్గంలో పుట్టిన పిల్లలు, వీరందరినీ లెక్క పెట్టుకుంటే మహా విస్తారమైన సైన్యంగా వారు తయారైపోయారు. ఇంత గొప్ప సైన్యం ఏ దేశం మీదకైనా దండెత్తడానికైనా వెళ్తుంటే వాళ్ళలో ఏం పుట్టేదంటే వణుకు పుట్టేది. కొన్ని సందర్భాల్లో వీళ్ళకన్నా ఎక్కువ సైన్యం ఉన్న దేశాలను కూడా వీరు ఎదుర్కొన్నారు. అలాంటప్పుడు వీరు దేవునికి మొరపెట్టగా దేవుడు వీరికి తోడై ఉన్నందున వీరు విజయాన్ని సాధించారు. అయితే ప్రతి ప్రాంతాన్ని ఈ అమోరీలు, హివ్వీలు, యెబూసీలు, కనానీయులు, పెరిజీలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు హతము చేస్తూ వస్తున్న క్రమంలో వీళ్ళు ఎక్కడికి వచ్చారు, మోయాబు మైదానంలోకి రాగానే ఆ యొక్క బాలాకుకి, సరేనా, బాలాకుకి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. అయ్య బాబోయ్, వీళ్ళు ఇంతకుముందు చాలామందిని హతము చేశారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, కాబట్టి ఎలాగైనా ఈ ఉగ్రత నుంచి మేము తప్పించుకోవాలి, మా దేశాన్ని మేము కాపాడుకోవాలని తిన్నగా ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. ఎవరు ఆ ప్రవక్త? బిలాము దగ్గరికి వెళ్తాడు. బిలాము స్టోరీ కూడా మనకు తెలుసని నేను అనుకుంటున్నాను. నేను చెప్తే కానీ మరి మీకు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు. గాడిద అనగానే గుర్తొస్తుంది మనకి. బిలాము ఎక్కడ గుర్తొస్తాడు? గాడితో మాట్లాడిన సందర్భం నేను చెప్తే అప్పుడు గుర్తొస్తుంది. ఈ బిలాము దగ్గరికి వచ్చి ఈ బాలాకు, ఇదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క బిలాము దేవుని ప్రవక్త కాదు, అన్య దేవతలను పూజించే వారికి కూడా ప్రవక్తలు ఉన్నారు. అర్థమైందండి? వాళ్ళు కూడా, అంటే వీళ్ళని సోది చెప్పేవాళ్ళు అంటాం మన భాషలో. వాళ్ళకి కూడా కొన్ని శక్తుల ప్రభావం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్నీ తెలుస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ బాలాకు బిలాముని పిలిపించుకొని, నువ్వు జరగబోయేదేటో అంతా నీకు తెలుసు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వచ్చినా అక్కడ వాళ్ళకి విజయమే కలుగుతుంది కనుక నువ్వు మా పక్షాన నిలబడి మమ్మల్ని దీవించు, నీ యొక్క ప్రవచనం ఎత్తి నీ ఆశీర్వాదాన్ని మా దేశం మీద విడుదల చేయి. ఎందుకంటే నువ్వు దీవిస్తే దీవించబడుతుంది, నువ్వు శపిస్తే శపించబడుతుంది అని చెప్పి ఈ యొక్క బిలాముని బాలాకు వేడుకుంటే తన దూతలను పంపించి కొంత, అక్కడ బైబిల్ చెప్తుంది సోదే సొమ్ము అని రాయబడి ఉంది క్లియర్గా. అంటే ఈ యొక్క బిలాము ఒక సోదెగా అని కూడా చెప్పచ్చు. కానీ అన్య దేవతలో తను ఒక ప్రవక్త, దాంట్లో వాళ్ళు ప్రవక్తగా పిలుస్తూ ఉన్నారు. దేవుని ప్రవక్త అయితే కాదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని దీవించాలనుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటే అన్య దేవతల ప్రవక్తలతో కూడా ఆయన మాట్లాడగలడు. బైబిల్లో ఆయన అన్య రాజులతో కూడా మాట్లాడని బైబిల్లో రాయబడింది. దేవుని ప్రజల పక్షముగా ఆయన రాజుల్ని గద్దించిన సందర్భాలు ఉన్నాయి, రాజులతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలు మీరు చూసినట్లయితే నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో అన్య రాజులే వారు దేవుని మందిరాన్ని కట్టించడానికి వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే వారితో దేవుడు మాట్లాడాడు, వారి హృదయాల్ని ప్రేరేపించాడు. కాబట్టి దేవుడు తన ప్రజల పక్షంగా ఏదైనా చేయగల సమర్థుడు. కాబట్టి ఇక్కడ అన్య దేవతలకు సంబంధించిన ప్రవక్తగా పిలువబడుతున్న బిలాముతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఈ బాలాకు బిలాము దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను దీవించు, మా దేశాన్ని దీవించు, నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఆశీర్వాద వచనాన్ని పలుకు, విజయ గీతాన్ని మాకు పలుకు, యుద్ధానికి వారు వస్తున్నారు అని చెప్పినప్పుడు వెంటనే ఆ సోది సొమ్ము తీసుకొని తన దూతలను పంపగా గదిలోనికి వెళ్ళి ఆ యొక్క బిలాము ఏం జరుగుతుందా అని దేవుని సన్నిధిలో, మరి వాళ్ళ దేవతలకు మొరపెట్టాడో ఎవరికి మొరపెట్టాడో అక్కడ రాయబడలేదు, కానీ అతను అన్య ప్రవక్త అని మాత్రం బైబిల్లో ఉంది. వెంటనే యెహోవా దేవుడు ప్రత్యక్షమై, ఎవరికి? బిలాముకి యెహోవా దేవుడు ప్రత్యక్షమై, వాళ్ళు నా ప్రజలు, వారి జోలికి ఎవ్వరు వెళ్ళినా
ఓటమే తప్ప విజయం అనేది రాదు. నేను వాళ్ళని ఎన్నిక చేసుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. వారు ప్రత్యేకింపబడినవారు, నా కొరకు వారు ప్రతిష్ఠింపబడినవారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం నువ్వు ఇశ్రాయేలీల్ని ఆశీర్వదించాలి, కానీ ఈ యొక్క మోయాబీయుల్ని నువ్వు ఆశీర్వదించడానికి వీల్లేదు, ఈ మిద్యాను వాళ్ళని ఆశీర్వదించడానికి వీల్లేదు అని దేవుడు తనకి ఖండితంగా జరగబోయే విషయాన్ని చెప్పేశాడు. చెప్పినప్పుడు వెంటనే బిలాము బయటకు వచ్చి అంటాడు, లేదు వాళ్ళకి యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు, వాళ్ళకి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు వారి జోలికి వెళ్ళినా సరే, ఏం జరిగినా సరే మీరు ఓటమనే చూస్తారు, కానీ మీరు విజయం పొందుకోరని చెప్పేస్తే వెంటనే ఆ రాజు కలవరపడి భయపడిపోయి, నీకు ఇన్ని బహుమానాలు ఇస్తాను, అన్ని బహుమానాలు ఇస్తాను, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని శపించొద్దు అని అంటూ ఉంటాడు. అయితే ఆ డబ్బుకి తను ఆశపడి దేవుడు ఆల్రెడీ వద్దని చెప్పిన తర్వాత కూడా తను మొండిగా వాళ్ళని దీవించడానికి అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో అక్కడ మనకి తెలుసు. మార్గం మధ్యలో గాడిద మీద తను వెళ్తూ ఉన్నప్పుడు, అంటే తన యొక్క కన్నులు మూసుకుపోయి దేవుని యొక్క దూతను చూడలేని పరిస్థితుల్లో దేవుడు గాడిదను దర్శించి గాడిద నోటికి వాక్శక్తినిచ్చి గాడిద నోరు తెరవగా అప్పుడు గాడిద ద్వారా దేవుడు బిలాముతో మాట్లాడతాడు. ఈ బిలాముతో ఎప్పుడైతే మాట్లాడతాడో తన తప్పును తను తెలుసుకొని, అయ్య బాబోయ్, నేను అసలు యాక్చువల్గా దేవుని దూత ఖడ్గము దూసి ఉన్నట్లుగా, అంటే దేవుని ప్రజలుకి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా దేవుడు వారిని హతమార్చాలని చూశాడు. అలాగే బిలామును కూడా దేవుని దూత చంపాలి అనుకున్నప్పుడు గాడిద ద్వారా తన ప్రాణం నిలబెట్టబడుతుంది. ఆ సమయంలో ఇంకా భయంతో బిలాము అనుకున్నాడు, సరే నేను వెళ్తాను, కానీ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆశీర్వాదాన్ని పలుకుతాను, కానీ శాపవచనాన్ని పలకను అని అనుకొని బయలుదేరాడు. బయలుదేరిన సందర్భంలో అక్కడ ఎన్ని రీతిలుగా రాజు బతిమాలినా ఇశ్రాయేలు పక్షంగా ఆశీర్వాదాన్ని పలుకుతాడు. అలాగే దేవుడు వారి పక్షాన విజయాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ బిలాము దేవుని ప్రజల పక్షముగా ఆశీర్వాదాన్ని అయితే పలికాడు, కానీ ఆ యొక్క బాలాకుకి ఒక చిన్న కీ ఇచ్చి వదిలేశాడు. ఏంటంటే ఆ కీ, ఇదిగో వీళ్ళని నువ్వు ఈజీగా జయించాలి అంటే, వీళ్ళ దేవుడు వీళ్ళని శపించాలి అంటే, వీళ్ళ దేవుడు యెహోవా దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని ఎంత మాత్రమో సహించలేడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలు పురుషుల్ని అట్రాక్ట్ చేయించు. అప్పుడు వాళ్ళు, ఆ మోయాబు స్త్రీలు చాలా అందంగా ఉంటారు, వాళ్ళు చాలా విగ్రహారాధికులు, వాళ్ళు చాలా మోహముతో నిండినవారు. అలాంటి స్త్రీలను పంపి వాళ్ళని మోహించమని చెప్పు, వాళ్ళని అట్రాక్ట్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు పాపములో పడిపోతారు. ఎవరు? ఇశ్రాయేలీల్లో ఉన్న పురుషులు పాపములు ఎప్పుడైతే పడిపోతారో వాళ్ళ దేవునికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు అని ఒక ఉచిత సలహా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వెంటనే మోయాబు రాండ్రు ఇశ్రాయేలీ వాళ్ళు మోయాబు దేశంలో మోయాబు మైదానంలో దిగారు కదా, అక్కడున్న ఆ స్త్రీలు ఏం చేశారంటే తమ అందముతో, తమ ఆకర్షణలతో, తమ లాలన మాటలతో, తన మోహపు చూపులతో ఇశ్రాయేలీల్లో ఉన్న పురుషులందరినీ వారు వశం చేసుకున్నారు. వారు వశము చేసుకోగానే వెంటనే దేవుని ఉగ్రత ఇశ్రాయేల్ మీదకి వచ్చేసింది. ఎందుకంటే మన దేవుడు అప్పుడు రోషం కలిగిన యెహోవా, కృప లేదు, దేవుని ఉగ్రతే ఉండేది. ఒకవేళ కృప రావాలి అన్నా ఆ దినాల్లో భక్తులైన వారు అప్పటికే మోషే వేడుకుంటున్నాడు, ప్రభువా క్షమించని వేడుకుంటున్నాడు, కానీ దేవుని కోపం ఆగట్లేదు. ఆ యొక్క తెగులు ఒకలాంటి ప్లేగు వ్యాధి. ఏ వ్యాధి అండి? ప్లేగు వ్యాధి అనే ఒక తెగుల్ని దేవుడు కోపంతో ఇశ్రాయేల్ మీదకి పంపించినప్పుడు 24,000 మంది చనిపోతారు. ఎంతమంది అండి? 24,000 మంది దేవుని ఉగ్రతకు కేవలం మోయాబు రాండ్రతో ఇశ్రాయేలు పురుషులు చేసిన పాపానికి, వారి విగ్రహారాధనలో పాల్గొంటూ వారి విగ్రహాలకి బలిచ్చిన వాటిని ఎందుకంటే ఒక స్త్రీకున్న పవర్ ఎలా ఉంటుందంటే, పురుషుడు ఏదైనా ఎక్కడైనా చాలా గట్టివాడే కావచ్చు, కానీ ఒక పురుషుని దగ్గరికి వచ్చేసరికి ఎంత బలవంతుడైనా, సంసోన్ లాంటి బలవంతుడైనా చాలా వీక్ అయిపోతాడనమాట.
పురుషుని యొక్క బలహీనతను అక్కడ స్త్రీలు సొమ్ము చేసుకొని ముందు వారు మోహించి వారిని పాపానికి వారిని ప్రేరేపించి వారిని లొంగ తీసుకొని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారి విగ్రహాలకి బలి ఇచ్చిన వాటిని తినేలాగా, వారి విగ్రహారాధన కార్యక్రమాలు జరిగే పండగల్లో ఉత్సవాల్లో వీరు పాల్పంపులు పంచుకునేలాగా వారిని ఆకర్షించుకున్నారు. సేమ్ ఇక్కడ ఎలా జరుగుతుందంటే సొలొమోను ఎలాంటి పాపమైతే చేశాడో, అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని అన్య స్త్రీలతో ఎలాగైతే ఆ విగ్రహారాధనలో పాల్పంపులు పంచుకున్నాడు, విగ్రహారాధికులు బలిపీఠాలు కట్టించాడు, అలాగే ఇక్కడ సేమ్ జరిగిపోయింది. దేవుడు సహించలేని దానిని వెళ్ళి చేశారు. చేయగానే వెంటనే దేవుని ఉగ్రత వచ్చి ఏం జరిగిందంటే ఒక తెగులు దేవుడు పంపించేశాడు. ఆ తెగుల్లో 24,000 మంది చనిపోయారు. ఆ సమయంలో ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ, ప్రవ్వా కనికరించు, ప్రత్యక్ష గుడారం ఎదుట నిలబడి ప్రవ్వా కనికరించు, మా దోషములు క్షమించు, మా పాపములు క్షమించు అని ఏడుస్తూ దేవుని సంధిలో పశ్చాత్తాపడి వాళ్ళు దేవుని సంధిలో బతిమాలుకుంటుంటే ఒకడు వచ్చాడంట. వాడెవడంటే జిమ్రీ కొజ్బీ, వీళ్ళిద్దరి పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. 25వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయుడైన జిమ్రీ, అదే రీతిగా మోయాబు దేశానికి సంబంధించిన కొజ్బీ, వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, దేవుడు ఆల్రెడీ ఆ పాపం వల్లే కదా దేవుడు వాళ్ళకి తెగులు పంపించాడు. కానీ ఏ మాత్రం భయం లేకుండా ప్రత్యక్ష గుడారం ఎదుట ధైర్యంగా ఏం చేశాడంట, ఒక స్త్రీని, ఒక మోయాబీ స్త్రీని తీసుకొచ్చి తన గుడారంలో తీసుకెళ్ళి పాపము చేస్తూ ఉన్నాడంట. ఇద్దరు పాపము చేస్తూ ఉంటే అప్పటికే వీరి గుండెలు కరిగిపోయి ఉన్నాయి. ఎందుకంటే దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. యాజకులైన వారు ప్రభువుని మొరపెట్టుకుంటున్నారు. ప్రభు కోపాన్ని తగ్గించడానికి వాళ్ళెంతో ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ వ్యక్తి చేసిన పాపాన్ని చూసిన ఫీనెహాస్ తట్టుకోలేక ఏం చేస్తాడండి, ఒక ఈటెని పట్టుకొని వెళ్ళి వాళ్ళిద్దరూ పాపం చేస్తూ ఉండగానే ఇద్దరిని కలిపి ఒక్క పోటుతో పొడిచి చంపేస్తాడు. చంపేగానే వెంటనే తెగులు ఆగిపోతుందంట. హల్లెలూయా. అక్కడ బైబిల్ చెప్తా ఉంది, నేను ఓర్వలేని దానిని ఫీనెహాసు ఓర్వలేకపోయాడు. నేను కోపంతో సహించలేని దానికి తను ప్రాయశ్చిత్తం చేశాడని చెప్పి ఫీనెహాస్తో దేవుడు ఒక నిబంధన చేస్తాడు. ఇది ఇక్కడ జరిగిన సందర్భం. ఇప్పుడు ఫీనెహాసులో ఉన్న మంచి లక్షణాలు ఏంటో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఈయన ఒక యాజకుని కుటుంబానికి చెందినవాడు. అక్కడున్న అందరిలాంటి యవ్వనస్తుల్లో ఒకడే. అక్కడున్న అందరి యవ్వనస్తులైన పురుషులు, పెండ్లి అయిన పురుషులు కూడా మోయాబురాండ్రతో, మిద్యాను స్త్రీలతో పాపము చేస్తూ ఉన్నారు. కానీ తినలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ఈయనలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈయన ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించిన వ్యక్తి అని చెప్పగలం. అంటే ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాడు, ప్రత్యేకంగా జీవించాడు. బైబిల్ చెప్తా ఉంది, మీరు ప్రత్యేకింపబడినవారు, మీరు వెలపెట్టి కొనబడినవారు, మీరు రాజులైన యాజక సమూహము, మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇన్ని టైటిల్స్ క్రైస్తవులకి ఇవ్వబడ్డాయి. మనం లోకమునకు ఏమైనాం, ప్రత్యేకింపబడిన వారం. క్రీస్తుకి చీకటికి వెలుగుకి పొత్తు కుదరనట్టుగా ఈ లోకానికి మనకి పొత్తు కుదరదు. మనం ఎవరి సంబంధం? క్రీస్తు సంబంధం, దేవుని బిడ్డలం. చూడండి, అందుకే అన్యులు కూడా మనల్ని చూసి ఏమంటారంటే వీళ్ళు దేవుని బిడ్డలని. బయట అన్యులేంటి, ఎవరైనా సరే వీళ్ళు దేవుని బిడ్డలు, వీరు ప్రత్యేకింపబడినవారు, లేకపోతే వీరు ఎలా ఉండకూడదు, వీరు ఎలా చేయకూడదు అని లోకల్ అందరూ తప్పు చేస్తే ఒక సంగతి, మనం తప్పు చేస్తే వేరేగా చూస్తారు. ఎందుకంటే మనం ప్రత్యేకించబడినవారం. హల్లెలూయా. ప్రత్యేకించబడినవారం చెప్పుకుంటున్నాం కానీ ప్రత్యేకంగా జీవిస్తున్నామా? లేదు. కానీ ఇక్కడ ఫీనెహాస్ అయితే అంతమందిలో, ఇశ్రాయేలు జనాంగం చాలా ఎక్కువ మంది, అంతమందిలో పురుషులందరూ పాపము చేస్తూ ఉన్నారు. పురుషులందరూ కూడా మోయాబురాండ్రకు లొంగిపోయారు. పురుషులందరూ కూడా మరి తన తోటి యవ్వనస్తులతో సైతము కూడా అనేక మంది ఆ మిద్యాను స్త్రీలతో పాపము చేస్తూ ఉన్నప్పుడు తినొక్కడే ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించాడు. తినొక్కడే పరిశుద్ధంగా జీవించాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును కూడా పరిశుద్ధంగా జీవించండి అని దేవుడు సెలవిచ్చిన మాటకు తిను ఎలా ఉన్నాడండి, అలాగ సరిగ్గా లోబడినట్టుగా తను జీవిస్తూ ఉన్నాడు.
తను యవ్వనుడే కదా, తనకి కూడా కోరికలు ఉంటాయి కదా, తనకి కూడా టెంప్టేషన్స్ ఉంటాయి కదా, తనకి కూడా అట్రాక్షన్స్ వస్తాయి కదా, తను కూడా ఒక సాధారణమైన మామూలు మనిషే కదా. దేవుని సన్నిధిని చూచినవారు, దేవుని మహత్కార్యాలను చూచినవారు, దేవుని అద్భుత కార్యాలను చూశారు, దేవుని యొక్క భయంకరత్వాన్ని చూశారు, దేవుని యొక్క రోషం ఎలా ఉంటుందో చూశారు, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో చూశారు. చూసిన వారందరూ పాపము చేశారు. కానీ వీటన్నిటినీ చూస్తున్న ఫీనెహాసు మాత్రం ఎందుకు ప్రత్యేకంగా ప్రభు కోసం నిలబడిపోయాడంటే, తను ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకుంటున్న వ్యక్తిగా మనం చూడగలుగుతాం. శోధన రాదు అని మనం చెప్పలేమండి, కానీ శోధన సహించేవాడు ధన్యుడు. యవనులుగా మీలో చాలామందికి శోధనలు వస్తూ ఉంటాయి, టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి, అట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, అనేక పరిస్థితులు గుండా మీరు వెళ్ళవలసి ఉంటుంది. అది రావడం తప్పు కాదు. పాస్టర్ గారు ఇప్పుడు చెప్తారు కదా, శోధన రావడం అనేది సహజం. కానీ శోధనలో పడిపోకుండానట్లు మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవం అనేది ఉంటుంది. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఈ శోధనల గుండా ప్రయాణం చేసే అనుభవాలు ఉంటాయి. కొంతమందికి తిండి ఒక శోధన, కొంతమందికి స్త్రీలు ఒక శోధన, కొంతమందికి పురుషులు ఒక శోధన, కొంతమందికి డబ్బు ఒక శోధన, కొంతమందికి మొబైల్ ఒక శోధన, కొంతమంది మొబైల్లో చూడరానివి చూడడం అనేది ఒక శోధన. రకరకాల శోధనలు ఉన్నాయి. కానీ శోధన సహజం వస్తుంది, ఎందుకంటే మనుషులకి రాకపోతే శోధనలు జంతువులకి రావు. కానీ శోధన మనం ఏం చేయాలా? సహించాలి. ఈ ఫీనెహాసుకి కూడా తనకు కూడా శోధింపబడ్డాడు, అనేక పరిస్థితులు గుండా వెళ్ళాడు. యేసు ప్రభు అంతటి వాడే మనలాంటి బలహీనతల్లో నుంచి వెళ్ళాడంట. మన బలహీనతలో ఆయన సమానానుభవము గలవాడై అని బైబిల్ చెప్తుంది. అంటే మనం ఒక ఆర్డినరీ ఒక మనిషికి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో, ఎలాంటి శోధనలు ఉంటాయో, ఎలాంటి బలహీనతలు ఉంటాయో, ఎలాంటి వాటన్నిటి గుండా ఆయనే యేసుప్రభు అంతటి వాడే ప్రయాణం చేస్తే ఫీనెహాసు ఏమైనా స్పెషలా? కాదు కదా. కాకపోతే తను శోధింపబడ్డాడు కానీ శోధనలో పడిపోలేదు, శోధనని జయించాడు. హల్లెలూయా. నేటి దినాల్లో పెండ్లి కానివారు, పెండ్లి అయినవారు, ముసలివాళ్లతో సహితం శోధింపబడతా ఉన్నారు. కానీ ఎంతమంది శోధనని జయిస్తూ ఉన్నారు? మోయాబు స్త్రీలు అందమైన వారంట. వాళ్ళు లాలన మాటలతో, మోహపు చూపులతో, వాళ్ళు చేసే చేష్టలతో, వాళ్ళ అందంతో, వాళ్ళ అలంకరణలతో ఎలాంటి వారినైనా వారు లొంగ తీసుకొనగలిగే ఆ సత్తా వాళ్ళకు ఉందంట. అందుకే కదా అంతమంది పడిపోయారు. తెలుసు దేవునికి అది ఇష్టం లేదని తెలుసు, విగ్రహారాధికులతో అన్యులతో పొత్తు మనకు కుదరదని ఆల్రెడీ ముందే దేవుడు వారికి ఆజ్ఞలన్నీ ఇచ్చేశాడు కదా. మోషే అంటే మనకి 10 ఆజ్ఞలే తెలుసు, బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. మీరు సంఖ్యాకాండం, తర్వాత లేవీకాండం ఇవన్నీ చదివినట్లయితే అక్కడ ఎన్ని ఆజ్ఞలు ఉంటాయంటే ఓన్లీ ఈ 10 ఆజ్ఞలే కాదు, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగులతో, పనోళ్ళతో ఎలా ఉండాలి, యజమానులతో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏది తప్పు ఏది ఒప్పు, ప్రతిదీ కూడా దేవుడు తెలియచేశాడు. తెలియచేసినప్పటికీ కూడా వీళ్ళు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ వారి శోధనని జయించలేకపోయారు, శోధనలో పడిపోయారు. దేవుని ఉగ్రత వారి మీదకి వస్తున్నప్పటికీ ఇంకా ముందుకు వెళ్ళి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఆ జిమ్రీ అన్నవాడు ఏం చేస్తున్నాడు? జిమ్మిక్కులు చేస్తున్నాడు. వాడికి భయం లేదు, దేవుని భయం అస్సలు లేదు. దేవుని ఉగ్రత ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. దేవుని ఉగ్రతతో దేశమంతా వేదనతో ప్రజలందరూ బాధలో ఉన్నారు. దేవుని ప్రత్యక్ష గుడారం ఎదుట వారు సాగిలు పడుతూ ఏడుస్తూ ఉన్నారు. అదంతా చూసి కూడా కొంతమందికి ఎంత మొండితనం అంటే, ఎవరు ఏమైపోతే నాకేంటి, నేను సుఖంగా ఉన్నానా లేదా, నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా, నేను ఆనందిస్తున్నానా లేదా అనే మొండి వైఖరి కలిగి ఉంటారు.
మన కళ్ళ ముందు చాలా పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు మనం అలర్ట్ అవ్వాలా లేదా? నేటి దినాల్లో సంఘం బయట కాదండి, సంఘం లోపల కూడా ఈ పరిస్థితులు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. తెలుస్తుంది మనకి బయట సొసైటీ ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంది, ఎక్కడ జారత్వం ఉంది, ఎక్కడ ప్రమాదం ఉంది, ఎక్కడ ఉచ్చు ఉంది, ఎక్కడ నాశనం ఉంది, ఎక్కడ అపవాది. బైబిల్లో రాయబడి ఉంది కదా, వాడు ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. వాడికి పెద్దోడితో సంబంధం లేదు, చిన్నోడితో సంబంధం లేదు, ముసలోడితో సంబంధం లేదు. ఈవెన్ పసి పిల్లల్ని, పసి కందుల్ని కూడా పాడు చేసి వారి యొక్క ఎంత మూర్ఖత్వంతో ప్రజలు జీవిస్తున్నారు. ఇలాంటి సొసైటీలో మనం అంతా మన కళ్ళ ముందు చూస్తున్నప్పటికీ కూడా నేనేదో పరిశుద్ధిరాల్లాగా, నేనేదో పవిత్రుల్లాగా చాలా కాన్ఫిడెంట్తో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే పర్లేదు వాళ్ళందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పు ఏంట్లే అని ఒక నిర్లక్ష్యంతో కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏ మాత్రం భయం లేకుండా జీవిస్తూ ఉంటారు. కానీ ఫీనిహాస్ అలా చేయలేదు. దేవుని భయము కలిగి దేవుడు అసహించుకున్న దాన్ని తను అసహించుకున్నాడు. దేవుడు దేన్నైతే చెయ్యొద్దు అన్నాడో దాన్ని చెయ్యకుండా ఉండడానికి తన్ను తాను ప్రభు సన్నిధిలో ఏం చేశాడు? బతిమాలుకొని ఉంటాడు. అంతే కదండి. శోధన మనం జయించాలంటే మనకు ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. కొన్నిసార్లు మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నారా? ఫ్రెండ్స్ మాటలు విని, లేకపోతే ఎదుటివారిని చూసి, పొరుగువారిని చూసి, పక్కింటోని చూసి, లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారని చూసి నేను చేస్తే తప్పేంట్లే అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నావా? నేను చేస్తుందంతా బాగానే ఉందిలే, పర్వాలేదులే, ప్రస్తుతం బాగానే ఉండొచ్చు. పాపము పరిపక్వమై మరణము కంటదంట. హల్లెలూయా. నాశనం వచ్చినంత వరకు కొంతమందికి తెలియదు పాపము యొక్క పర్యవసానం ఏంటన్నది. ఎదుటివాడిని తీసుకోవద్దు నువ్వు రోల్ మోడల్గా. పక్కోడు నిన్ను ప్రేరేపిస్తే లొంగిపోకు. సామెతల గ్రంథంలో ఉంటుంది, అవన్నీ మాటలు ఉంటాయి. నీ స్నేహితుడు పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వు వెళ్ళకంటాడు. అక్కడ పాపులు నిన్నేం చేస్తారు? ప్రేరేపిస్తారు. ఎలా అయిపోయారండి? పాపులు నిన్ను ప్రేరేపించక ఒప్పకము అనుంది. చాలాసార్లు మనము వాళ్ళు ఏమనుకుంటారా అని వాళ్ళు ఫీల్ అవ్వకముందు ముందు మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం. ఫ్రెండ్స్ సినిమాకి వెళ్దాం రండి అనేసి అంటే మనం వెంటనే ఏం చేస్తాం? మనకు ఉంటుంది లోపల భయము కొంచెం ఎక్కడో ఉంటుంది, కానీ వెంటనే వాళ్ళు ఫీల్ అవుతారేమో. చాలామంది క్రైస్తవులు ఇలాంటి సందర్భాల్లోనే రాజీ పడిపోతూ ఉన్నారు. దేవుని భయము ఒక పక్క ఉన్నప్పటికీ, దేవుడు లోపల నుంచి గద్దిస్తున్నప్పటికీ, పరిశుద్ధాత్మ దేవుడు లోపల మనల్ని గద్దిస్తున్నప్పటికీ కూడా మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కానీ ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మనుషులకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారేమో. దుష్టుడు కొంతమందిలో ప్రవేశించి పాపానికి ప్రేరేపించే వ్యక్తులుగా వారిని వాడుకుంటాడు. అలాంటి ఉచ్చుల్లో మనం పడిపోకూడదు. బైబిల్ చెప్తుంది, లోక స్నేహం దేవునికి వైరం. నువ్వు లోకంతో స్నేహం చేస్తే నువ్వు లోకంలోనే పడిపోతావు. నువ్వేం చేసినా నీకేమనిపించదు. నువ్వు దేవునితో స్నేహం చేస్తే నీకు నైతిక విలువలు ఏంటో తెలుస్తాయి. ఏది ఒప్పో ఏది తప్పో తెలుస్తుంది. ఏది చేయకూడదో ఏది చెయ్యాలో తెలుస్తుంది. ఎక్కడ ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది. ఫీనిహాస్ దేవునితో మంచి సంబంధాన్ని కలిగిన వాడు. హల్లెలూయా. తను చూడండి, యాజకుని కుమారుడు కదా అని మనం అందుకే అంత జాగ్రత్తగా ఉన్నాడు అని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే బైబిల్లో యాజకుల కుమారులు కూడా పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపానికి వీళ్ళు వాళ్ళని తేడా ఏమీ లేదు. ఎవరు అవకాశం ఇస్తే వారిని పాపం వచ్చి చుట్టుకుంటుంది. బైబిల్ చెప్తుంది కదా, వారి పాపం వారిని పట్టుకుంటుందంట. ఏంటండి? పాపం అనేది పట్టుకుంటుంది, పట్టుకొని పీడిస్తుంది.
ఒక్కసారి నువ్వు పాపంలో పడిపోయావంటే దాన్ని జయించడం అనేది చాలా కష్టం. ఈ యొక్క జిమ్రీ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అదే కనిపించింది. అక్కడ ఒక పక్క దేవుడు కోపంగా ఉన్నాడు, ఉగ్రత భయంకరంగా సంభవిస్తూ ఉంది. అనేక మంది వేల కొలది జనం చనిపోతున్నప్పటికీ కూడా తన పాపాన్ని ఏం చేయలేకపోతున్నాడు, జయించలేకపోతున్నాడు. ఒక్కసారి పాపపు ఊబిలో మనం పడిపోయామంటే అందులోంచి పైకి రావడం చాలా కష్టం. అందుకే మనం చాలా మెలకువగా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాపాన్ని మనం జయించాలంటే మనకు ఒక్కటే సీక్రెట్ అండి, ఇంకేం లేదు. దేవునితో నువ్వు ఉంటే చాలు. దేవునితో నువ్వు ఎప్పుడైతే సమయాన్ని గడుపుతావో దేవుడు నీకు ఏం చేస్తాడంటే ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఎక్కడ ఎలా ఉండాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎవరితో ఎంతవరకు ఉండాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కొంతమంది చాలా టూ మచ్గా చాలా ఎలా అంటే నేను కొంతమంది జీవితాన్ని చూసినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్లో రాయబడి ఉంది, నువ్వు పాపులతో సాంగత్యం చేస్తున్నప్పుడు నువ్వు శోధనలో పడిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ అప్పుడు ఏం చేయాలి, సాత్వికమైన మనస్సుతో వారిని ఆ పాపంలోంచి లాగడానికి ప్రయత్నం చేయాలి. అది నీ వల్ల కాదు అన్నప్పుడు దయచేసి ఆ పని నువ్వు పూనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళని పైకి లాగే క్రమంలో నువ్వు పడిపోయావు అనుకో. చాలామంది వాళ్ళని మార్చేద్దాం అనుకుంటారు. ముందు మనం జాగ్రత్తగా ఉంటున్నామా? అలా ఎంతోమందిని నేను చూశాను. వీళ్ళేదో చేసేద్దామని వెళ్ళి వాళ్ళు పడిపోయిన వాళ్ళు. ఒకవేళ అది నీ వల్ల కాదన్నప్పుడు ప్లీజ్ లెఫ్ట్ అయిపో, ప్రభు సన్నిధిలో మోకరించి వాళ్ళ కోసం ప్రార్థన చేయు. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం ముందుకు వెళ్ళిపోవద్దు. నువ్వు చేయగలిగితే వాళ్ళని మార్చు ప్రభు సహాయంతో, నీ వంతు జాగ్రత్త నువ్వు పడుతూ. లేదా అది నీ వల్ల కాదా, నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేదా, దయచేసి నువ్వు లెఫ్ట్ అయిపోయి ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయు. ఇక్కడ ఫీనిహాసు వాళ్ళందరినీ పాపం చేస్తున్న వాళ్ళందరినీ తను తప్పించాలని చూడలేదు, కానీ తాను జాగ్రత్త పడుతూ ఎక్కడ అటాక్ చేయాలో, ఎక్కడ ఏం చేస్తే దేవుని కోపం చల్లారుతుందో అక్కడ తను ప్రతిస్పందించాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి ప్రియులారా, మనం ప్రత్యేకింపబడినవారు. ఫీనిహాసు ప్రత్యేకింపబడిన వాడిని గుర్తించాడు, ప్రత్యేకతకు తగినట్టుగా జీవించాడు. అలాంటి సమయంలో కూడా తన యవ్వన జీవితాన్ని, తన యవ్వన కోరికల్ని, తన యవ్వన ఆశల్ని తను నిలబెట్టుకోగలిగాడు అంటే కారణం తను దేవునితో బలమైన సంబంధం కలిగిన వ్యక్తిని నేను 100% చాలా కాన్ఫిడెంట్తో నేను చెప్పగలను. ఎందుకంటే దేవునితో ఉండేవారు మాత్రమే పాపాన్ని జయించగలరు. దేవునితో ఉండేవారు మాత్రమే పాపాన్ని జయించగలరు. దేవునితో ఉండేవారు మాత్రమే పాపాన్ని జయించగలరు. మనకి బైబిల్లో యోసేపు తెలుసు. యోసేపు దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని భయము భక్తి తన గుండెల్లో ఉంది కాబట్టి ఆ యొక్క రాణి వచ్చి తన్ని బలవంతం చేసిన తను ఆ పాపానికి ఒప్పుకోలేదు. కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధపడ్డాడు, కానీ ఎంత మాత్రం పాపానికి ఒప్పుకోలేదు, పారిపోయాడు. ఆ సమయంలో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, అలా పారిపోయి తప్పించుకోవాలన్న ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొక్క సహాయం. ఎందుకంటే దేవునితో తను ఉన్నాడు కాబట్టి. ఎంతమంది ఇక్కడ నేను చేయగలను, ఇంక ఈ రోజు నుంచి నేను పాపం చేయను అని అనుకొని చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? లేకపోతే చెయ్యకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒక్కరు కూడా ఉండరు, నేను చెప్పగలను. ఈరోజు నుంచి నేను ఈ తప్పు చేయను, ఈ పాపం చేయను, లేకపోతే ఈ వ్యక్తి వైపు చూడను, లేకపోతే ఈ వ్యక్తితో ఇంక ఈ సంబంధాన్ని ఇంకా కొనసాగించను అని అనుకొని మరలా ఆ పాపానికే మనం మరులు కొల్పబడతాం, కానీ ఎంత మాత్రం కూడా ఆ పాపాన్ని జయించలేము. ఎందుకంటే మనకి ప్రభుతో సరైన సంబంధం లేదు. 2, ఒకసారి పాపంలో పడిపోయినవాడు తిరిగి లేవడం అనేది చాలా కష్టం.
అది గ్రహించిన ఫీనెహాసు తన పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ప్రభు కోసం ప్రత్యేకంగా జీవించాడు. దేవుడు మనల్ని కూడా ఒక ప్రత్యేకంగా సృష్టించాడు. నువ్వు ఉంటున్న వీధిలో, నువ్వు చదువుతున్న కాలేజ్లో, నువ్వు జాబ్ చేస్తున్న ఆ డిపార్ట్మెంట్లో నీ ప్రత్యేకతను కాపాడుకోగలుగుతున్నావా? నిన్ను చూసిన ప్రజలు ఎలాంటి సాక్ష్యాన్ని నీ గురించి చెప్పగలుగుతున్నారు? ఫీనెహాసు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, నేను ఓర్వలేని దాన్ని తను ఓర్వలేకపోయాడు. చాలండి ఆ ఒక్క మాట. దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో దానిని ఫీనెహాసు అసహ్యించుకున్నాడు. మనం ఒకసారి పరీక్ష చేసుకో.